కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రశ్నించే గొంతుకులపై అక్రమ కేసులు పెట్టి అరాచకాలకు తెరలేపారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, నల్లబాలు అలియా శశిధర్ అనే ఉద్యమకారునిపై ఉమ్మడి జిల్లాలో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ క్రమంలో గోదావరి కని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హైదరాబాద్ లీగల్ టీం సభ్యులు రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. గత 3 రోజులుగా బీఆర్ఎస్ ఉద్యమకారులపై అక్రమ కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని పోలీసులకు బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం కవ్వింపు చర్యలకు మానుకోవాలని హెచ్చరించారు. పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి గొంతుకలను ఇలా కేసులు పెట్టి ఈ యొక్క నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఇష్టం ఉన్నటువంటి రీతిలో పరిపాలన చేయడానికి వాళ్ళు ఈ అరాచకత్వానికి తెరలేపినట్టుగా అర్థమవుతూ ఉన్నది. నల్లబాలు ఒక సామాజిక కార్యకర్త, ఒక ఉద్యమకారుడు, ఒక చైతన్యం కలిగినటువంటి యువకుడు. తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా, అధికారం లేకున్నా ఆనాడు సమైక్యాంధ్రులు చేసేటువంటి కుట్రను నిలదీసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించేటువంటి పార్టీ, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న నాయకత్వంలో అనేక ఈ ప్రాంతాలలో ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను లగచర్ల నుంచి మొదలుకొంటే హెచ్సియు దాకా ప్రతి సందర్భాన్ని కూడా ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ విధంగానే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అనేక పోస్టులను కూడా మేము కూడా ప్రత్యక్షంగా పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, చైతన్యం కలిగినటువంటి వాళ్ళు దాన్ని రీట్వీట్ చేస్తూ ఉంటారు, లేకపోతే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. దాని మీద ఇంత రాద్ధాంతం ఏంది? హైదరాబాద్లో ఉన్నటువంటి తమ్ముడిని తీసుకొచ్చి ఈ గోదావరికన్లో 250 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి కేసు పెట్టి ఇబ్బందులకు 3 రోజుల నుంచి వెళ్ళి కరీంనగర్లో ఒకరోజు, ఇలా గోదావరికన్లో ఒకరోజు. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అలియా శశిధర్ గౌడ్ గారు తనకు సంబంధించిన రామగుండం సైబర్ క్రైమ్స్లో ఆయన ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈరోజు నల్లబాలుతో పాటు చందరన్న, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా, రామగుండంకి సంబంధించిన కార్యకర్తలు, మా టీం బీఆర్ఎస్ లీగల్ టీం ఈరోజు పిఎస్కి రావడం జరిగింది. క్లియర్గా ఇందులో ఆర్డర్ ప్రకారం 35 క్లాస్ 3ని అంటే 41 పాత 41 ఇయర్ సిఆర్పిసి నోటీస్ ఇష్యూ చేయమని కన్సెంట్ డిఎస్పీ గారికి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిఎస్పీ గారిని ఇప్పుడే మేము కలిసాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతున్నట్టు తను చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బాలు మీద ఒకే రోజు ప్రభుత్వం ఉద్యోగులు అంటే పోలీసులు విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు కరీంనగర్లో ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తాడు, అదేవిధంగా రామగుండంలో ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఇక్కడ బాలు గారు చేసినటువంటి తప్పు ఏముంది? ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి. అదేవిధంగా నిన్న కరీంనగర్ సైబర్ క్రైమ్ బ్యూరోలో ఇన్వెస్టిగేషన్ సందర్భంలో పర్సనల్ అంటే రైట్ టు ప్రైవసీ అనేది, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ అది. ఆ రైట్ను కూడా వైలేట్ చేస్తూ కరీంనగర్ పోలీసులు నిన్న హైకోర్టు ఆర్డర్ను కూడా వైలేట్ చేస్తూ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్ను కూడా వైలేట్ చేస్తూ ఆయన పర్సనల్ అకౌంట్ స్టేట్మెంట్ను ఇవ్వమని అడగడం, ఆధార్ కార్డు ఇవ్వమని అడగడం, దానికి సంబంధించిన కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్, యూపీఆర్ ఐడి అంటే ఫోన్పే డీటెయిల్స్ కూడా తనను అడగడం జరిగింది. అంటే ఇది వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయంలో అంటే ఇక వైలేట్ అంటే క్లియర్గా హైకోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఆర్డర్ మేము ఫాలో అవుతామని చెప్పి ఈరోజు పిఎస్కి రావడం జరిగింది. వాళ్ళు ఏ కండిషన్ ఉన్నా మేము కండిషన్ ఫాలో అవ్వడం జరుగుతుంది.